నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే సంతక సేకరణ చేసి సీఎం అవ్వాలని చెప్పి అనుకున్నటువంటి ఒక వైనం గురించి మాట్లాడుకోవాలి. తప్పితే తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపి అది గుండెపోటు కింద, తర్వాత అది లేదు గొడ్డలిపోటు కింద తేలిన తర్వాత మరుసటి రోజుకి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మారింది. అదేవిధంగా తను సీఎం అవడానికి కోడికత్తి డ్రామా కూడా చూసాం, గులకరాయి డ్రామా కూడా చూసాం. ఇవే కాకుండా ఎన్నో అక్రమాలు అవినీతులు చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా సింగయ్యకు సంబంధించినటువంటి ఒక రాళ్లపల్లి పర్యటన ఏదైతే చూస్తున్నామో ఆ టైంలో కారు తన తలపైకి ఎక్కి నిమ్మకాయలాగా తొక్కుతూ వెళ్తున్నటువంటి ఆ యొక్క సీన్ కానీ ఆ వీడియో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ కార్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద విచారణ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చాలా రకాలైన డౌట్లు వస్తున్నాయి. ఎన్నోసార్లు ఏదైతే సింగయ్య కేసుల్లోనే ఫస్ట్ తన కారు ఎక్కిన సంగతి తనకి తెలుసు, తన డ్రైవర్ అయిన రమణారెడ్డికి కూడా తెలుసు. తెలిసినటువంటి వ్యక్తులు ఏదో కార్ని పోలీస్ స్టేషన్ పంపించి ఈ కారే గుద్దింది, ఇది కాన్వాయ్తో సంబంధం లేదని చెప్పి పోలీసుల్ని తప్పుదో పట్టించారు. ఇదొకటైతే 2-3 రోజులు చాలా సైలెంట్గా ఉండి అవును కారు మాదే తొక్కిందని చెప్పి కూడా చెప్పాల. తర్వాత శనివారం అర్ధరాత్రి నుంచి వచ్చినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూసిన తర్వాత పోలీసులు దాన్ని నిర్ధారించి అదే కారు అని చెప్పారు. సో ఈ 2-3 రోజుల్లో ఆ కారు టైర్లు మార్చుంటారని చెప్పి కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. మీరేమని చెప్తారు దీని గురించి? ఎస్, మీకు అనుమానం రావడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఒకటి, అసలు ప్రమాదం అనేటువంటిదే రాజకీయ కారణాలతో ప్రభుత్వం క్రియేట్ చేసింది తప్ప నిజం కాదు. నా కారు ప్రమాదం గురి కాలేదు. దానికి వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్స్ ఏంటంటే గతంలో ఎస్పీ మాట్లాడింది, మొదటి రోజు మాట్లాడింది. తర్వాత ఒకరి ప్రమాదం జరిగినా దానికి నాకేంటి సంబంధం, డ్రైవర్కి కథ సంబంధం అనేటువంటిది రెండో పాయింట్. మొదటిది అసలు ప్రమాదంకి మా కారుకి సంబంధం లేదు. ఒకరు మా కారే ప్రమాదం చేసినా దానికి నాకు సంబంధం లేదు. ఇది కాకుండా ఆర్కే రోజా గారు వచ్చి అసలు ఇది ఏ డీప్ టెక్నాలజీ చేసిన వీడియో ఉంటుంది, అసలు అది వాస్తవమే కాదని తను మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్లో కూడా అదే. ఇప్పుడు ఈ వీడియో కరెక్ట్ కాదు, ఈ వీడియో డీప్ ఫేక్ వీడియో, ఏ క్రియేటెడ్ వీడియో. అదే విషయాన్ని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే నేనే ఉంటాను, ఈ ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధాన్ని నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 18వ తారీఖు నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక వైసీపీ కార్యకర్త 1 సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సత్తెనపల్లి రెంటపాలెం గ్రామానికి సంబంధించిన ఆ పార్టీ ఉప సర్పంచ్. ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు? 2024 జూన్ 9. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ వేసి గెలవకపోవటం ఫలితంగా జూన్ 4, 2024 వచ్చిన ఫలితాలు ఇతను అనుకున్న దానికి భిన్నంగా ఉండటం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడట. ఇది ఆ రోజున్న పేపర్ కథనాలు. అయితే సరే, ఆత్మహత్య చేసుకున్నాడు. 1 year తర్వాత అయినా కార్యకర్త చనిపోయాడన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఆ కుటుంబానికి సంబంధించి పరామర్శించడానికి, అతనికి సంబంధించిన ఏదో కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడిగారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చే క్రమంలో మీరు వెళ్దాం అనుకుంది పరామర్శ ప్రోగ్రాం కాబట్టి పరామర్శ వరకు మేము పర్మిషన్ ఇస్తున్నామండి, మీకు 11 వెహికల్స్ కాన్వాయ్ ఉంది, ఇంకొక 3 వెహికల్స్ అదనంగా తీసుకెళ్ళండి, మొత్తం 14 వెహికల్స్ తీసుకెళ్ళండి, ప్లస్ ఒక 100 మందిని తీసుకెళ్ళండి. మీరు వెళదాం అనుకుంటున్న గ్రామం చిన్న గ్రామం, ఒక పల్లెటూరు, రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కువ మంది జనాలు కనుక వెళితే తోపులాట తొక్కిసలాట జరిగింది, స్టాంపాడ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 100 మంది జనంతో ఒక 14 వెహికల్స్తో వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు అడిగింది పరామర్శ ప్రోగ్రాం కోసం, పోలీసు పర్మిషన్ ఇచ్చింది పరామర్శ ప్రోగ్రాం కోసం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాకు పరిమితులతో ఆంక్షలు పెడతారా, నాకు ఇలా పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి ఒక 50 కార్లతోటి గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు గంటల పాటు ర్యాలీ పెట్టుకున్నారు. నిజానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ గ్రామానికి 1 గంట పట్టింది. అలాంటిది ఒక 5-6 గంటల పాటు హంగామా సృష్టించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. ఇక 50 పైగా వెహికల్స్ తోటి ర్యాలీగా బయలుదేరారు. పరామర్శ ప్రోగ్రాం కాస్త బల ప్రదర్శన అయింది, రోడ్ షో అయింది, ర్యాలీ అయింది, బరితెగింపు అయింది. పోలీసులు ఊహించినట్టే, ముందుగా చెప్పినట్టే స్టాంపాడ్ జరిగింది, తొక్కిసలాట, తోపులాట. ఆ తోపులాటలో 50 ఏళ్ళ వృద్ధుడు సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కారు టైర్ ఏమీ అతను తొక్కలేదు, కానీ ఆ కారు టైర్ వెనక భాగం, నేను చూసిన విధుల ప్రకారం ఆ కారు టైర్ వెనక భాగం రోడ్డుకి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిన కొద్ది దూరం. దానివల్ల సరే, సహజంగా 50 ఏళ్ళ పైగా వృద్ధుడు, రోడ్డుకి ఈడ్చుకుంటా పోయింది, పక్క టెముకలు ఇరిగిపోయి ఊపిరితిత్తుల్లో గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయినట్టు ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, ఒక నిర్ధారణ.
మరి దాన్ని ఆఫీషియల్గా డాక్టర్ ధృవీకరించారు. అయితే సహజంగా అక్కడ రాకపోతున్నప్పుడు పక్కన ఉంటున్న వైసీపీ కార్యకర్తల కారు ఆపండి అంటాం మనకు కనపడతా ఉంది విజువల్లో. రెండోది ఆ కారు ఇడ్చకపోతున్న విజువల్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, డ్రైవర్ చూడలేదు అన్నదే నిజం అనుకున్నా వెనకాల వాళ్ళు చూస్తారుగా. జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల ఉన్న కారు వాళ్ళు చూస్తారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు కారుకి వెనక కారుకి జగన్మోహన్ రెడ్డి కారుకి మధ్య అది జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వెహికల్స్ కాబట్టి లోపల విఐపి ఉన్నారు కాబట్టి ఇంటర్నల్ సమాచారం కోసం ఈ ఫోన్లు ఉంటాయి, వైర్లెస్ శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారులోకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ మీ కారు కింద ఎవరో పడ్డారు, మీరు ఈడ్చుకుంటూ పోతున్నారు అని చెప్పి సమాచారం ఇస్తారు. నిజానికి అప్పుడే కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్పందించుండి జగన్మోహన్ రెడ్డి గారి కారు దిగమని నేను అంటలే. జగన్మోహన్ రెడ్డి గారి కారు దిగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వెల్లో మెడికల్ టీం ఉంటుంది. ఆ మెడికల్ టీం కనుక దిగి వెంటనే అతనికి వైద్యం చేసి, ఎందుకంటే అతను స్పాట్ డెడ్ కాలే. మీరు చూడండి అతను తీసిపోయి పక్కన పొదల్లో పడేశారు. ఆ పక్కన పొదల్లో పడేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నటువంటి మెడికల్ టీం కనుక దిగి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్లో ఒక వెహికల్ కనుక అతను ఎక్కించుకొని వెంటనే హాస్పిటల్కి నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అతను బతుకుండేవాడేమో. ఇప్పుడు సింగయ్య ఎలా చనిపోయాడు చెప్పండి? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనకి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల స్టాంపేడ్ జరిగింది, తోపులాట జరిగింది. ఆ తోపులాట వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు. ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారు దోషే కాదా? రెండోది సరే ప్రమాదం జరిగింది, ప్రమాదం మళ్ళీ చెప్తున్నా జరిగింది ప్రమాదం, కావాలని సింగయ్యని తొక్కిచ్చారని అయితే అంటలేదు. జరిగింది ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి తీరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో మెడికల్ టీం దిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ వెహికల్స్లో 50 వెహికల్స్లో ఒక వెహికల్ అన్న ఎక్కించుకొని పోయి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే సింగయ్య బతుకుండేవాడు. నిర్లక్ష్యం, ఒకటి నిబంధనలు ఉల్లంఘించడం, రెండు నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఈ రెండు కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారే సింగయ్య వృత్తికి కారణం అని క్లియర్గా కనపడుతుంది కదా. ఇంకెందుకు పెట్టకూడదు బిఎన్ఎస్ 105, ఇంకెందుకు పెట్టకూడదు బిఎన్ఎస్ 49? అయితే దీనికి సంబంధించే ఎవరైతే న్యాయవాదులు కూడా ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవానికి ఏదైతే కార్ ఓనర్కి కావచ్చు లేదా పక్కన అధినేతకు సంబంధం లేదని ఎప్పుడు ఉంటుందంటే కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దాదాపు 100-120 స్పీడ్లలో ఎవరైనా గుద్దితే పక్కన ఉన్నట్టు అధినేతకు సంబంధం లేదని చెప్పి అనుకోవచ్చు. కారు దాదాపు ఆగి ఉన్న కారు అది ఒక తల ఎక్కుతుందని చెప్పి సంగతి తెలిసిన తర్వాత అది ఈడ్చుకొని వెళ్తున్న తర్వాత కనీసం ఆ వ్యక్తి కిందికి దిగి తను ఎవరు అని కూడా పరామర్శించకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అయిపోయిన తర్వాత కార్ డ్రైవర్ ఒక మాట కూడా చెప్పాడట. సరే ఇది అయిన తర్వాత ఏంటి ఏమన్నారు జగన్ గారు అంటే పోనీలేమ్మా అని చెప్పేసి అన్నారట. అంటే పోనీలేమ్మా అని చెప్పేసి అనడం ద్వారానే సింగయ్య లాంటి వాళ్ళు, అదిగాక అదే పర్యటనలో ముగ్గురు, ఒకటి సింగయ్య గారు, ఇంకోటి వచ్చేసి మనకి ఇంకొక జయవర్ధన్ రెడ్డి, మధు, తెల్లజల్ల మధు. సో ముగ్గురు మరణించారు. సో నిజంగా దీన్ని ఎలా చూడాలి? అదిగాక ఇప్పుడు ఈ యొక్క కోణంలో చూసుకుంటే ఆ కార్ టైర్లు అంతే ఉంచుతారా? ఎందుకంటే జగన్ ఇప్పటికే దీన్ని ఎన్నో మలుపులు ఎన్నో వ్యూహాలు మనం చూసాం. ఫస్ట్ నుంచి కూడా క్విట్ ప్రోకో, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో అసలు ఎక్కడ లేనటువంటి ఒక గోల్డ్ షాపులు ప్రతి ఒక్కరు వస్తున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు ఆ కార్ టైర్లు కూడా మార్చుంటారేమో అనే కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. మీరేమంటారు? నిజానికి వివేకానంద రెడ్డి గారిని చెప్పినప్పుడు మీకు గుర్తుందా, గుండెపోటు అని వేశారు. ఆ గుండెపోటు అని ఏదైనా వేరే ఛానల్లో పడిందంటే పోనీలే వాళ్ళకి తప్పుడు సమాచారం ఉందేమనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో బ్రేకింగ్ గుండెపోటు అని, వైసీపీకి సంబంధించిన ఎంపీ పోనీను ఇది గుండెపోటు అని, అంటే చాలా క్లియర్గా గుండెపోటుగా చిత్రీకరించే పని చేశారు. ఆ రోజు కనుక సునీత గారి కనుక తిరగపడకపోయి ఉంటే, రీపోస్ట్ చేయడం జరగకపోయి ఉంటే అది గుండెపోటుగా చరిత్రలో కలిసిపోయి ఉండేది. అంటే ఒక మనిషిని చంపి గుండెపోటుగా క్రియేట్ చేసిన వాళ్ళు ఈ కారు టైర్లు ఎందుకు పీకరు, ఎవిడెన్స్ ఎందుకు క్లియర్ చేసే ప్రయత్నం చేయరు? అక్కడ మీకు గుర్తున్న వివేకానంద రెడ్డి గారిని కూడా కుట్టేసే ప్రయత్నం చేశారు, రక్త మార్కులు మొత్తం తుడిచేసే ప్రయత్నం చేశారు, అంటే ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పాడు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఎవిడెన్స్ని పాడు చేసే కాడే ఉన్నారు. అంటే ఆ కేసులో కీలకమైన సాక్షులు, నిందితులు, అనుమానితులు వీళ్ళందరూ 6 చనిపోయారు. ఇప్పటికీ 6 చనిపోయారు. అంటే ఎవిడెన్స్ని కిల్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట, ఆ టీం దిట్ట అనేది ఈ కేసులో మనకు అర్థమైపోతుంది. ఆ కేసులో అలా చేసిన ఈ కేసులో మాత్రం ఎందుకు చేయరు? ఇంకా ఆ కేసులో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఇంకా ఎంపీ ఆయన ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈ కేసులో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఉన్న కేసులో ఎవిడెన్స్ ఎందుకని కిల్ చేయరు? ఎవిడెన్స్ కిల్ చేయడం డే 1 నుంచే స్టార్ట్ చేశారు. డే 1 నుంచి ఎలా అంటే ముందు ఒక వెహికల్ని పంపించి, స్కార్పియో వెహికల్ని పంపించేసి మేమే గుద్దాము, మా కారు కిందే పడ్డాడు అని చెప్పించే ప్రయత్నం చేశారు. పోలీసులు దాన్ని నమ్మారు. మొదట ఫస్ట్ ఏం చెప్పారు, సఫారీ వెహికల్ ఒకటి గుద్దింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే సఫారీ వెహికల్ అతను పోయి నేనే గుద్దాను అని చెప్పడం ఫలితంగా పోలీసులు అదే నిజం అనుకుని దాన్నే గుంటూరు ఎస్పీ సతీష్ ప్రకటించడం మనం చూసాం. ప్రపంచం మొత్తం దీన్ని నమ్మారు. కానీ తర్వాత జరిగిన ఎంక్వైరీలో ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఇది కూడా డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి అన్నారు. ఏ వీడియో అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ఏం చేశారు, డ్రైవర్ రమణారెడ్డి ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. అవును, మా కారు కిందే పడ్డాడు, కానీ సారు పోనీయమన్నారు, నేను పోనిచ్చాను. అంటే ఇక్కడ క్లియర్గా ఇక డీప్ ఫేక్ వీడియో అవకాశమే లేదన్నది అర్థమైపోయిందిగా. ఇప్పుడు రమణారెడ్డి ఒప్పుకున్నాడు, డ్రైవరే ఒప్పుకున్నాడు, డ్రైవర్ ఒప్పుకున్నాడు, ఇక నిజమే, అది క్లియర్ అయిపోయింది. ఇక ఇంకా ఫేక్ వీడియో అని చెప్పేసి నమ్మించదలుచుకుంటే ప్రజలంతా అమాయకులు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సరే, ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పుకున్న విషయం ఏంటంటే, నేను తిరిగి సత్తెనపల్లి నుంచి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది కార్యకర్త చనిపోయాడు అని. వాళ్ళు తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? కనీసం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించావా? హాస్పిటల్లో ఉన్నటువంటి సింగయ్య హృదయాన్ని ఏమైనా చూడటానికి వెళ్ళావా? ఆ కుటుంబాన్ని చూడటానికి వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళావా? తర్వాత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏది అమాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని అడగడానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజైనా నా పర్యటనలో 3 కార్యకర్తలు చనిపోయారు మా వాళ్ళు, వాళ్ళకి నేను సంతాపనం ప్రకటిస్తున్నాను, ఆ కుటుంబానికి విరాళం ప్రకటిస్తున్నాను, తీవ్రమైన సానుభూతిని ప్రకటిస్తున్నాను అని చెప్పేసి కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు గురించి ఏమో ప్రెస్ మీట్ పెడతాడు, చనిపోయిన కార్యకర్తల గురించి కనీసం సంతాపం కూడా ప్రకటించాడు. అంటే ఇతని కార్యకర్తల మీద ఎంత ప్రేమ ఉంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సగటు వైసీపీ కార్యకర్త కూడా అర్థం చేసుకోవాలి, మీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనంటూ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక కారు టైర్లు తీసేయటం, కొత్త టైర్లు పెట్టడం, ఇప్పుడు నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారుని స్వాధీనం చేసుకునే నాటికి ముందు ఏదో సఫారీ వెహికలే గుద్దింది అన్న ఆలోచన వచ్చింది. దానికి మధ్యలో గ్యాప్ ఉంది, ఒక 3-4 రోజులు గ్యాప్ ఉంది. అంటే వాస్తవం తేడా. ఈ 3-4 రోజులు ఎవిడెన్స్ క్లియర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కారు టైర్లు మార్చి ఉండొచ్చు, ఇంకేదైనా మార్చి ఉండొచ్చు. ఎవిడెన్స్ క్లియర్ చేయ అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎలా అయితే ఎవిడెన్స్ క్లియర్ చేయడం ప్రయత్నం చేశారో, ఈ కేసులో కూడా ఎవిడెన్స్ క్లియర్ చేయడానికి ఏ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలను చేయొచ్చు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక మాస్టర్ బ్రెయిన్స్ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఆయనకు ఒక పార్టీ ఉంది కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎంక్వైరీ సంస్థలు ఏ రకంగా ఆలోచిస్తాయి, పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారు, పోలీసులు ఏ రకంగా ఒక కేసుని ఇంట్రాగేషన్ చేస్తారు, ఏ రకంగా ఎవిడెన్స్ క్యారీ చేస్తారు, ఈ విషయాలన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి కౌంటర్గా ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని ఎప్పుడైనా అండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఎంక్వైరీ సంస్థలకు ఎదురవుతున్న బిగ్ ఛాలెంజ్ ఏంటంటే, ఆయన మాస్టర్ మైండ్కి తగ్గట్టు నేరాన్ని కనిపెడుతున్నారు తప్ప నేరాన్ని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలను సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే సాక్ష్యాలను కిల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తనకు ఉన్నటువంటి డబ్బులతో కావచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్తో కావచ్చు, రకరకాల దాని ఫలితంగా ఎవిడెన్స్ లేకుండా చేసుకోగలుగుతున్నాడు. అందుకని ఆయన కేసులు 2011 నుంచి 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నా, తర్వాత బాబాయ్ హత్య కేసు అదనంగా ఉన్నా, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసులైనా ఆయన అంత ఈజీగా ఎందుకు దక్కట్లేదంటే, చేతికి మట్టి అంటకుండా పని చేసుకుంటూ పోతున్నాడు. చేసేదేమో పెద్ద పెద్ద స్కామ్లు నిజంగా కళ్ళకు కనపడుతున్నాయి, కానీ కోర్టు ముందు సాక్ష్యం చూపెడతామంటే సాక్ష్యాలు లేకుండా చెరిపేసుకోగలుగుతున్నాడు. చాలా తెలివిగా కథ నడుపుకుంటూ పోతున్నాడు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తెలివికి మనం హ్యాట్స్ చెప్పాలేమో. సో చూద్దాండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలి. సో నిజంగా కార్ టైర్లు మార్చి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం మాత్రం గతంలో ఉన్నటువంటి నేపథ్యం చూపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.